రైట్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ముందుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా టెక్ హీరోగా శభాష్ అనిపించుకున్న మస్క్ ప్రస్తుతం పొలిటికల్ విలన్గా మారాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రభుత్వంలో ఆయన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు తమ పట్ల మస్క్ విలన్గా తయారయ్యాడంటూ శాపనార్థాలు పెడుతున్నారు. మస్క్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ టెస్లా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్తో పాటు స్పేస్ ఎక్స్ లాంటి అతిపెద్ద కంపెనీలను నిర్వహిస్తున్నాడు. అనతి కాలంలోనే ఆయన పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు పుష్కలంగా సంపాదించుకున్నాడు. డబ్బు కాస్త ఎక్కువైతే చివరి మజిలీ రాజకీయాలే కదా. అలాంటి కోవలోకి చేరిపోయాడు మస్క్. బిలినియర్ మస్క్ తన వ్యాపారం తాను చేసుకుంటూ ముందుకు పోకుండా ప్రభుత్వంలో తలదూర్చడం అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు సంకటంగా మారింది. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కు మస్క్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి పెట్టారు. తన సోషల్ మీడియా ఎక్స్ ను పూర్తిగా ట్రంప్ కోసం వినియోగించాడు. అంతేకాకుండా ట్రంప్ ఎన్నికల ప్రచారానికి $250 మిలియన్ల ఫండింగ్ కూడా ఇచ్చాడు. దీంతో గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాడు. అప్పటి నుంచి ట్రంప్ తో సాన్నిహిత్యం మరింత పెరిగింది. దీంతో పాటు ట్రంప్ ఆయనకు ప్రభుత్వంలో ఓ పదవిని కూడా కట్టబెట్టాడు. ప్రభుత్వ విభాగాల్లో డబ్బు ఎక్కడ వృధా అవుతుందో వాటిని కట్టడి చేయాలని ఆయనకు బాధ్యతలు అప్పగించారు ట్రంప్. దీంతో మస్క్ రెచ్చిపోయి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రభుత్వ విభాగానికి చెందిన వివిధ విభాగాల్లో సిబ్బంది ఎక్కువగా ఉన్నారని వారిని తొలగించడం, కొన్నింటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వానికి సూచించడంతో ఉద్యోగులకు మస్క్ అంతే మండిపోతోంది. యుఎస్ ఎయిడ్ ను పూర్తిగా మూసివేశారు. ఇక యుఎస్ ఎయిడ్ విషయానికి వస్తే అమెరికా పంపించే డబ్బుతో కొన్ని పేద దేశాలు తమ ఆకలి తీర్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు దాదాపు అమెరికా నుంచి వచ్చే ఫండింగ్ ద్వారానే నడుస్తున్నాయి. ప్రభుత్వం యుఎస్ ఎయిడ్ నిలిపివేయడంతో ఆఫ్రికా దేశాలు ఆకలితో మలమల మాడిపోతున్నాయి. ప్రస్తుతం మస్క్ పరిస్థితి ఎలా ఉందంటే మంచి చెడుల మధ్య తాను ఇరుక్కున్నానని అతను భావిస్తున్నాడు. అతను మాత్రం తనకు తాను మంచివాడుగా ఊహించుకుంటున్నాడు. అలాగే చాలా మంది అతను ఛాంపియన్ అని, మోడర్న్ హీరో అని, టెక్ విజనరీ అని, ఇసాక్ న్యూటన్ ఆయన లైట్ బల్బును కనుగొన్నారు. అలాగే స్పేస్ మిషన్ ను కక్షలో పంపించి వ్యోమగాముల ప్రాణాలు కాపాడారని ప్రశంసిస్తుంటారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను సురక్షితంగా భూమికి రప్పించడంలో కీలక పాత్ర పోషించింది మస్క్ అని చెబుతారు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మస్క్ ను స్పేస్ లో ఇరుక్కుపోయిన 2 వ్యోమగాములను సురక్షితంగా భూమికి రప్పించాలని కోరడంతో మస్క్ హీరో మాదిరిగా వారిద్దరిని భూమికి రప్పించారు. పనిలో పనిగా ట్రంప్ తన రాజకీయ అక్కసును బైడెన్పై కక్కాడు. గత ఏడాది జూన్లో సునీత విలియమ్స్ వ్యోమ నౌకలో బయలుదేరిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల వారు స్పేస్లో చిక్కుబడిపోయారు. వారిని రక్షించకుండా వారి మానాన వారిని వదిలేశాడని ట్రంప్ బైడెన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్న అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రజలు మాత్రం మస్క్ ను విలన్ గా చిత్రీకరిస్తున్నారు. ఆయన్ను జిత్తుల మారి నక్కగా అభివర్ణిస్తున్నారు. అయితే చాలా మంది ముందు నుంచి మస్క్ మామూలుడు కాదు, నక్కల జిత్తులవాడని ఊహించారు. అతనిపై అనుమానంతోనే చూశారు. నవంబర్లో ఎన్నికలకు ముందు ఆయన జీఓపీ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ పార్టీతో రాసుకు పూసుకు తిరగడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఆయన బైడెన్ కు చెందిన డెమోక్రాటిక్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే అకస్మాత్తుగా ఆయన పార్టీ మారడం పట్ల చాలా మంది ఆయన నమ్మకస్తుడు కాడని నిర్ణయానికి వచ్చారు. అలాగే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఆయన నాజీ స్టైల్లో సెల్యూట్ చేయడం కూడా పెద్ద వివాదంగా మారింది. మస్క్ సెల్యూట్ పట్ల అమెరికన్లు మండిపడ్డారు. అప్పటి నుంచి మస్క్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది. అలాగే వైట్ హౌస్ లో మస్క్ చేసే చేష్టలు చూసిన తర్వాత ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చీఫ్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ట్రంప్ ఆయన్ను ఉద్యోగులలో పనితనం మెరుగుపరచడంతో పాటు ఖర్చులను తగ్గించాలని ఆదేశించడంతో ఆయన ఇదే అదునుగా తన నియంతృత్వపు పోకడలతో ఉద్యోగులను ఎడాపెడ తీసేయడం మొదలెట్టారు. కాగా ప్రజలు మాత్రం పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో పాటు ఉద్యోగాలు ఊడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా ప్రభుత్వం అనవసరపు ఖర్చులు తగ్గించి పనితనం మెరుగుపరుచుకోవాలని సూచిస్తే ఇక మస్క్ చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చే రకంగా తయారయ్యాడు. ఉద్యోగుల్లో కోత విధించడంతో పాటు కొన్ని డిపార్ట్మెంట్లు మూసివేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతుందని చెప్పి అన్నంత పనిచేశాడు. ఉద్యోగులను కోత విధించడం
నగరంలో కొన్ని డిపార్ట్మెంట్లు మూసివేశారు. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక్కడ మస్క్ అసలు లాజిక్ మర్చిపోతున్నాడు. అతను సంపాదించిన సంపద అంతా ప్రజల నమ్మకంపైనే సంపాదించాడు. అతని కంపెనీ విలువ స్టాక్ మార్కెట్లో షేర్ల ధరపై ఆధారపడి ఉంటుంది. అతని చట్టానికేమీ అతీతుడు కాదు. ప్రజలు అతని చేష్టలు గమనించి ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ వాతలు పెట్టారు. మస్క్ స్వార్థపరుడు, డబ్బు పిచ్చితో పాటు అధికార పిచ్చితో అతను తీసుకుంటున్న విపరీతమైన నిర్ణయాలు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. దీర్ఘకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేడు అని నిపుణులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై అవమానకరంగా పోస్టులు పెడుతున్నారు. ఆయన కారును స్వస్తి కార్ అని పిలవడం మొదలెట్టారు. ఎలాన్ మస్క్ రాజకీయాల్లోకి రాకముందు కారును కొనుగోలు చేశాను. ముందే అతని గురించి తెలిసి ఉంటే కారును కొనుగోలు చేసేవారిని కాదని చాలా మంది అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మస్క్పై మండిపడుతున్నారు. మొత్తానికి మస్క్ అమెరికన్ల చేతిలో విలన్గా మారిపోయాడు. ఆయనకెక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టారు. ఆయన నికర ఆస్తి $102 బిలియన్ల హారతి కర్పూరం అయ్యింది. ఆయన మొత్తం సంపదలో 4 వంతు కరిగిపోయింది. అయినా ఆయన ప్రపంచంలోనే మస్క్ అత్యంత సంపన్నుడు. యుఎస్ స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. డిసెంబర్ 17న టెస్లా షేర్ అత్యధికంగా $479.86 పలికింది. అప్పటి నుంచి షేర్ ధర దాదాపు 50% క్షీణించింది. మార్చి 10న టెస్లా షేర్ మార్కెట్ క్యాప్ $800 బిలియన్ల క్షీణించింది. దీంతో పాటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా టెస్లా కార్ కొనుగోలు చేశాడు. దీంతో టెస్లాకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలనుకుంటున్నాడు ట్రంప్. అయినా ఆయన ఎన్ని గిమ్మిక్కులు చేసినా అమ్మకాలు మాత్రం పెరగడం లేదు. ఈ కార్ను ప్రపంచవ్యాప్తంగా కొనేవారు తక్కువయ్యారు. ప్రజలు మస్క్ను హీరోగా చూసినంత కాలం ఆయన కంపెనీకి ఢోకా లేకుండా పోయింది. ఎప్పుడైతే ఉద్యోగాలు